కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. రుణమాఫీ జరగకపోవడంతో సూసైడ్ చేసుకున్న రైతు సురేందర్ రెడ్డి మరణంపైన కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయం చేస్తోంది. సురేందర్ రెడ్డికి ఆయన తల్లికి రుణమాఫీ కాకపోయినా అయినట్టు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేయడంపై రైతులు మండిపడుతున్నారు. తప్పుడు వివరాలతో రాజకీయ దురుద్దేశంతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు లేఖ రాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న రైతు సురేందర్ రెడ్డి మరణంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నది. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నది. ఆ రైతు కుటుంబానికి పైసా రుణమాఫీ కాకపోయినా 1,50,000 రూపాయలు మాఫీ అయిందని ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలాడుతున్నారు. అంతేకాదు, రైతు మరణానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు పెట్టాలంటూ ఉల్టా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీ చామల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. తప్పుడు వివరాలతో రాజకీయ దురుద్దేశంతో ఎంపీ లేఖ రాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది రైతు మరణాన్ని కించపరచడమేనని, రైతు మరణాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు తల్లి సుశీలకు పైసా మాఫీ కాలేదు. ఇప్పటివరకు నయా పైసా కూడా రుణమాఫీ కాలేదని చిట్టాపూర్ ఏపీజీవీబీ బ్యాంకు అధికారులు, సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి నిర్ధారించడంతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినదంతా అబద్ధమని తేలిపోయింది. ఆమెకు చిట్టాపూర్ ఏపీజీవీబీ బ్యాంకులో రుణ ఖాతా నెంబర్ 730472521335 పై 1,03,587 రూపాయల పంట రుణం ఉన్నది. ఆమెకు సంబంధించిన రుణమాఫీ స్టేట్మెంట్ను అధికారులు విడుదల చేశారు. ఇందులో రుణమాఫీ కాకపోవడానికి కారణంపై నిర్ధారణ చేయాల్సి ఉన్నది. టు బి ప్రొసీడ్ అని నిరూపిస్తున్నది. సురేందర్ రెడ్డి తల్లికి రుణమాఫీ కాలేదని అధికారులే స్వయంగా చెప్పడంతో దీనిపై ఎంపీ చామల ఏం సమాధానం చెబుతారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. కనీస వివరాలు తెలుసుకోకుండా రైతు మరణాన్ని కించపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా ఉంటూ కనీస అవగాహన లేకుండా నిజానిజాలు తెలుసుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారంటూ రైతులు మండిపడుతున్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తి రైతు ఆత్మహత్యకు సంబంధించి కలెక్టర్కు లేఖ రాస్తున్నప్పుడు కనీస వివరాలు, నిజాలు తెలుసుకోవాలి. కానీ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వాటన్నింటినీ పక్కన పెట్టి పూర్తి అబద్ధాలతో లేఖ రాయడంపై విమర్శలొస్తున్నాయి. ఆయన లేఖ రాసే ముందు ఏ అధికారికి ఫోన్ చేసినా నిజాలు చెప్పేవారని, కానీ ఆయన నిజాలను దాచిపెట్టి అబద్ధాలను ప్రచారం చేసేందుకు ప్రాధాన్యమిచ్చారనే విమర్శలున్నాయి. ఇలాంటి వ్యక్తి ఎంపీగా ఉండేందుకు అనర్హుడంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎంపీగా రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా రైతులపైనే నిందలు వేసే విధంగా పూనుకోవడం విచారకరమని మండిపడుతున్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన రైతు సురేందర్ రెడ్డి ప్రాణం తీసింది. రేషన్ కార్డులో ఆయనతో పాటు ఆయన తల్లి పేరు ఉన్నందున రుణమాఫీ కాలేదని బ్యాంకు అధికారులు తెలిపారు. ఒకే రేషన్ కార్డులో ఇద్దరి పేర్లు ఉండడం, ఇద్దరి పేర్లపై 2 లక్షల రూపాయలకు పైగా రుణం ఉండడంతో వారికి మాఫీ కాలేదు. ఆయన అన్న రవీందర్ రెడ్డికి రేషన్ కార్డుపై ఆయన పేరు మాత్రమే ఉండడంతో 1,57,000 రూపాయలు మాఫీ అయ్యాయి. అంటే ప్రభుత్వం పెట్టిన రేషన్ కార్డు నిబంధన కారణంగానే తనకు రుణమాఫీ కాలేదని రైతు సురేందర్ రెడ్డికి అర్థమైంది. ఇక తనకు రుణమాఫీ కాదని ఆయన భావించారు. అందుకే చిట్టాపూర్ నుంచి ఆవేదనతో మేడ్చల్లోని తన ఇంటికి వచ్చిన ఆయన స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు ఆవేదనను పట్టించుకోకుండా ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేసే దురాలోచనలో ఉండడంపై విమర్శలొస్తున్నాయి.